కీర్తన గ్రంథము 57వ కీర్తనల భాగాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరంగా అందరము లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనలు 57 మొదటి నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్యలో బాబన్న మనతో ఉన్నాడు. బాబన్న వచ్చి ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా జరిగిస్తాడు. బాబన్న. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం మొదటి నుంచి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగింపు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగుగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నడుగా నీవు కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. క్రిష్ వచ్చి తన యొక్క వాక్యాన్ని చెప్తాడు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండిరి, ఇది ధర్మమే. ఎఫెసీయులకు 6:1. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. లోకాలను ఏలే సర్వాధిపతుడు, సృష్టిని చేసిన సర్వోన్నతుడు. లోకాలను ఏలే సర్వాధిపతుడు, సృష్టిని చేసిన సర్వోన్నతుడు. మన పాపములకై భూమికొచ్చినాడు, మనలను రక్షింప నరుడై దిగినాడు. శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం, రారాజు పుట్టెను మనకెంతో సంతోషం. ఈ విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఈ విష్ యు మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీకు స్తోత్రములు నాయన, స్తుతులు ప్రభువా, స్తోత్ర. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు,
ఈ దిన ఆరాధనకి పాత్రుడవు, మమ్మలను క్షేమకరంగా ఈ స్థలానికి నడిపిన వాడవు. స్తోత్రాలు నాయన. ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు ప్రభువా మీరు మాతో ఉన్నారు. మా యొక్క సమస్తాన్ని ప్రభు మీరు గమనిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్న దేవుడవు. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో కీర్తనల ద్వారాను, నాయన వాక్య పఠన ఉత్తర ప్రత్యుత్తర ద్వారాను, సండే స్కూల్ విభాగం ద్వారా మీరు మాతో ఉన్నారయ్యా. స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు మీ మాటలు మేము వినాలి. ఈ దిన వాక్య క్రమము కొరకై మమ్మలను సిద్ధపరచండి. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మాకు వినగలిగిన చెవులను, గ్రహింపులు కలిగిన మనస్సును మాకందరికీ దయచేయండి. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కలిగి నాయన నిన్నే గణపరచి నీ కృపకు పాత్రలు మగునట్లుగా నాయన వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి తండ్రి. మేము ధ్యానించుచున్న నీ ధ్యానము నాయన, నీ వాక్యము ప్రకటన గ్రంథ ప్రారంభములో నాయన మేము నడుస్తూ ఉన్నాము. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ గ్రంథ సారాంశాన్ని నాయన దైవికంగా మాకందరికీ ప్రయోజనకరంగా నాయన అది మీకు మహిమకరంగా నాయన మేము నీ వాక్యాన్ని ధ్యానించుచూ ఉండగా మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును, వాక్యానుసారమైన జీవితాన్ని మేము పొందుకోగలిగే స్థితిని మాకందరికీ దయచేసి నాయన మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మశక్తి ద్వారా మీరే సహాయం చేసి నడిపించండి. మీరే మాట్లాడండి నాయన. మీ మాటలను మేము ఆ హృదయంలో భద్రపరుచుకొని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో తండ్రి వాటిని నెమరు వేసుకుంటూ మరొకరికి నాయన నీ మాటలు తెలియజేయగలిగిన స్థితిని నాయన మాకు దయచేయమని వాక్యాన్ని మమ్ములను మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. బాబున్న ముందుకు వచ్చకూడదు, ముందుకొచ్చు. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యాన భాగంలో మనము ముందుకు నడిచే ముందుగా చేరి వచ్చిన మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ఉన్న దేవుని ప్రియులైన వారందరికీ హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. అందరు బాగున్నారా? పండగ చేశారా? రైట్. అలా జరిగిపోతాయి అన్నీ. ఏది మన కోసం ఆగదు. వాక్యానుసారమైన క్రమంలో మనము నడవాలంటే కొన్ని త్యాగం చేయాలి. మేము మీకు ముందుగానే చెప్పాను, పరలోకానికి మనం వెళ్ళాలంటే భూ సంబంధమైనవి కొన్ని త్యాగం చేయాలి. అవి ఏవైనా. నన్ను చాలామంది అడిగారు ఎందుకని అలా అని. ఏమో అంతే అన్న. ఎందుకని అంటే ఏమో అంతే అని చెప్పా. ఏమో అనేదానికి ఒక వాక్యం వాళ్ళకి ఇచ్చి దీనికి గురించి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తే నిజం కదా అన్నారు. అన్న మరుక్షణము వారు కూడా వాక్యానికి ఆహ్వానించి వారు మెసేజ్ చెప్పడం జరిగింది. ఏదేమైనా దేవుడు తన పని తాను జరిగించుకుంటూ వెళ్తాడు. ఏది ఏమైనా మనుషులు తాము అనుకున్నది తాము జరిగించుకుంటూ వెళ్తారు. ఏది ఏమైనా సాతాను అనేవాడు తన క్రియలను తాను చేస్తూనే వెళ్తాడు. ఇక్కడ ఏదేమైనది కామన్ కాదు. అది ఒక్కటి కామన్ అనుకుంటే జరిగేటివన్నీ కామన్. కానీ ఇక్కడ మనుషులు, దేవుడు, సాతాను ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని గురించి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మనుషులలో ఉన్నామా? సాతానుతో ఉన్నామా? దేవునితో ఉన్నామా? దేవుని క్రియలను చేయవాడు దేవుని వెంబడిస్తాడు. మనుషుల క్రియలు చేసేవాడు మనుషులను వెంబడిస్తాడు. సాతానుకు సంబంధి సాతాను వెంబడిస్తాడు. ప్రియులారా, మనము దేవుని సంబంధం గనక
దేవుని వెంబడిద్దాం. అర్థమైందమ్మా? మనము దేవుని సంబంధం కనుక దేవుని వెంబడిద్దాం. దేవుని వెంబడించటం అంటే వాక్యాన్ని వెంబడిద్దాం, అంతే. వాక్యాన్ని అనుసరిద్దాం. వాక్యమే దేవుడు కదా. మనకేమైనా క్లారిఫికేషన్ కావాలా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, ఈ విషయాన్ని మనం మనసులో పెడదాం. వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడిద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యానుసారమైన జీవితాన్ని మన జీవితాల్లోనికి ఆహ్వానించుకుందాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మన ధ్యాన భాగంలో ప్రకటన గ్రంథ బయలుపాటుని మనము ధ్యానిస్తూ ఉన్నాం. గతంలో అంటే గత వారంలో మీతో ప్రాముఖ్యమైన విషయాలని నేను చెప్పి ఉన్నానని అనుకుంటున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకున్నాను. ఏవైనా మీకు అర్థం కాకపోతే మరలా మనము మన వీడియోలోనో యూట్యూబ్లోనో వాటిని చూడటానికి అవకాశం కూడా దేవుడు దయచేశాడు. ఎందుకంటే మీడియాని ఇలా కూడా మనం వాడవచ్చు అనేది నా ఆలోచన, అంతే. అది దేవుని ఆలోచన నేను చెప్పను, నా ఆలోచన. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, కొంతమంది కొన్ని విధాల కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏదేమైతే నేను చూస్తున్నారు. రైట్. పరిశుద్ధ గ్రంథ ధ్యాన భాగ విషయాలు, వాక్య విషయాల్ని మనం నేర్చుకుంటున్న ఈ క్రమంలో మనం మొదటి నుండి 1వ అధ్యాయంలో నుండి 1, 2, 3 వచనాల్ని ధ్యానం చేస్తూ గత వారం 4వ వచనంలోని భాగాన్ని మనము ధ్యానం చేశాం. అక్కడ టైటిల్ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము లేకుంటే ఈ శుభవర్తమానానికి మూలాధారము ఏంటి, దేని మీద ఈ పుస్తకం రాయబడింది, దీనికి మూలం ఏంటి అనే దాని గురించి 4 నుండి 6 వచనాల్ని ధ్యానం చేశాం. 4 నుండి 6 వచనాల్లో ఒకే మాటని మనం ధ్యానించటానికి మన సమయము సరిపోయింది. ఏంటి ఆ సమయం అంటే, ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని చదువుతూ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కోడ్ చేస్తూ కొంచెం మనం ధ్యానం చేశాం. దాని గురించి మీకు వివరణ ఇచ్చాను, కంక్లూజన్ ఇస్తాను. పరలోకమందున్న దేవుడు ఈ లోకంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాలని, తన సామ్రాజ్యాన్ని అది యుగయుగములు నిలవాలని కోరుకున్న క్రమము ఈ చివరి దినాల్లోది కాదు. ఈ చివరి దినాల్లోది అయితే కాదు. మరి ఎప్పటిది అంటే, ఇది భూమి పుట్టినాల నుంచి తన యొక్క ఆలోచన అలాగూ కొనసాగిస్తూనే వస్తూ ఉన్నాడు. దీని గురించిన కొంత వివరణ దానియేలు గ్రంథంలో పూర్తిగా తెలియజేశాడు. ఆ రాజ్యం ఏంటో తెలియజేశాడు. 2వ అధ్యాయం 44వ వచనం దానియేలు గ్రంథంలో ఆ మాటను మనం ధ్యానించి మిగతా వచనాల్లోకి మనము ప్రకటన గ్రంథం దగ్గరికి వద్దాం. ఆ రాజుల కాలములలో బాగా వినాలి, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము అది దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి అమ్మా నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఒకంత ధ్యానం చేద్దాం. అందుకే మనం ప్రకటన గ్రంథం ధ్యానించే ముందుగా దానియేలు గ్రంథాన్ని కొంచెం చూడటానికి పెట్టుకున్నాం అర్థంలాగా. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని తీసుకెళ్ళి దానియేలు గ్రంథం దగ్గర పెడితే కొంచెం దగ్గరగా పోలికలు కనిపిస్తాయి. పోలికలే కాదు, డైరెక్ట్గా అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 6వ వచనంలో ప్రకటన గ్రంథం 6వ వచనం చివరగా చెప్పిన మాటని మనం ఆలోచన చేద్దాం. అప్పుడేమన్నాడు? అది ఫ్యూచర్. ఇప్పుడు క్రీస్తుకు
పూర్వము 600 సంవత్సరాలు అంటే 6 శతాబ్దాల కంటే ముందుగా ప్రవచించిన ప్రవచనము దానియేలు గారు ప్రవచించారు. అవునా? దానియేలు గారు ప్రవచించిన ప్రవచనాన్ని అంటే మీకు మరలా చెప్తున్నాను. దానియేలు గ్రంథము ఎప్పుడు రాయబడింది అంటే ఆ కాలానికి ముగింపులో రాయబడింది. ఏ కాలానికి? ధర్మశాస్త్ర కాలానికి ముగింపులో రాయబడింది. మరి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఈ యుగానికి ముగింపులో రాయబడింది. అదే మనం గతంలో చూసాం. అది అలాగా మనం దాన్ని చూడటానికి ప్రయత్నం చేశాం. ఆ ముగింపులో జరిగిన సంగతులని ఈ ముగింపులో ప్రస్తావించటము, మనం దాని గురించి ధ్యానం చేయటము చాలా ఉన్నతమైంది. రాజ్యము, గత కాలంలో మీతో చెప్పాను. రాజ్యము అంటే ఏంటో, రాజ్యానికి రాజు ఎవరో, రాజ్యములో ప్రజలెవరో, చట్టం ఏంటో తెలుసుకున్నాం. ఆ రాజ్యంలో ఈయన చెప్పినట్లుగా ఆ ప్రవచన నెరవేర్పుని మనం కలిగి ఉన్నాం. మనము కూడా ఆ రాజ్యాన్నే కలిగి ఉన్నాము. ఆ రాజ్యంలో మనమందరము కూడా యాజకులం. ఎవరమ్మా యాజకుడు? అప్పట్లో ఎవరు యాజకుడు? దేవుడు ఏర్పరచుకున్నవాడే యాజకుడు. వారిలో ప్రత్యేకించబడినవాడు ప్రధాన యాజకుడు. ఇప్పుడు అందరూ యాజకులే. అవునా కాదా? దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అప్పుడు ఒక్కడే ప్రార్థన చేయాలి. నేను ఏదైనా తప్పు చేస్తే నేను యాజకుడికి చెప్తే, ఆ యాజకుడు పోయి ప్రధాన యాజకుడికి చెప్తే, ఆ ప్రధాన యాజకుడు ఈ లిస్ట్ అంతా తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వీళ్ళందరి కొరకు రక్తము చిందించి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో మందసం ఎదుట పెట్టి వీళ్ళందరి కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఈ విజ్ఞాపన చేసే లోపే మరలా వీళ్ళు యథాస్థితి తదారాచ ఇలాంటి క్రమం అంతటిని చూసిన దేవుడు ఫైనల్గా ఒక మాట చెప్పేశాడు. మీ కొరకు మరొకరు చేస్తే మీరు ఇది చేస్తున్నారు, మీరే యాజకులు అని చెప్పేశాడు. ఒక మాట చెప్పమంటారా? ఒక దొంగతనం చేశాడట. ఈయన దొంగతనం నుంచి మానిపించాలని ఆలోచన చేశాడంట ఆ యజమానుడు. ఏం చేయాలి ఇప్పుడు? దొంగతనం నుంచి మానిపించాలంటే ఒక దొంగతనం చేస్తున్నాడమ్మా. ఏం చేయాలి అతన్ని మాన్పించాలంటే యజమానుడు ఏం చేయాలి? లేదు ఆ దొంగ చేతికి తాళం ఇవ్వాలి. మనం దొంగలమే, అవునా కాదా? ఎందుకంటే తప్పు చేస్తుంటాం, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. ఇలా కాదు అని దేవుడు ఆలోచన చేసి, ఎందుకంటే తప్పు చేసి మరొకరు చెప్పేస్తే అమ్మాయ నా భారం తీరింది అనుకుంటున్నారు. ఆ రోజు జరిగింది అదే. ఈయన పొరపాటు చేయటము, యాజకుని దగ్గరికి వెళ్ళటము, క్షమాపణ పొందటము, మరలా రావటము, మరలా పండు. అలా కాకుండా, ఎందుకంటే యాజకుడు తప్పు చేయడానికి వీల్లేదు, యాజకుడు పొరపాటు చేయడానికి వీల్లేదు. యాజకుడు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్నవాడు, ఒక ప్రత్యేకమైన జనంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నేనే మీకు స్వాస్థ్యం అని చెప్పినాడు దేవుడు వారిని. అలాంటి తత్వాన్ని ఏం చేశాడంటే దేవుడు ఇలా మానవుల్ని వాళ్ళు వీళ్ళు వేరుగా పెడితే బాగుండదని ఈ నూతన నిబంధన ప్రారంభంలో అందరినీ యాజకులుగా చేసేసాడు. అంటే అర్థం ఏంటంటే ఎవ్వరూ కూడా ఇక తప్పు చేయకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనతోనే యాజకులుగా చేసిన వారిని ఆయన రాజ్యంలో ఉంచాడు. దేవుడు కుమారునికి రాజ్యము ఇస్తే ఆ రాజ్యాన్ని కుమారుడు మరలా తండ్రి అయిన దేవునికి అప్పగించటానికి సిద్ధపడుతున్నాడు. నా మాటలు అర్థం చేసుకోండి అమ్మా. దేవుడు కుమారునికి రాజ్యాన్ని సిద్ధపరిచి ఇస్తే ఆ రాజ్యము పరిపూర్ణముగా చేసి మరలా తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యాన్ని మరలా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మరి తండ్రి అయిన దేవుడు రాజ్యాన్ని ఎలా ఇచ్చాడు అంటే అది ఎన్నటికీ నాశనము లేనిది, యుగ యుగములు నిలిచేదాన్ని దేవుడిస్తే అలాంటి రాజ్యాన్ని మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించబడుతున్నాడు. ఆ రాజ్యమే సంఘము. మీకు అర్థమైందమ్మా? రైట్. దానికి మూలాధారం అదే, ప్రవచనం అది, నెరవేర్పిది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అందులో ఎలాంటి విభేదాలు లేవు. ఈ శుభవర్తమానం మూలాధారం ఏంటంటే ఆసియాలో ఉండబడిన 7 సంఘాలు, ఆసియాలో ఉండబడిన
7 సంఘాలంటే 7 రకాల సంఘాలు కాదు, సంఘాలన్నీ ఒకటే. 7 చోట్ల ఆసియాలో ఉండబడిన 7 సంఘాలకి ఎంతకాలం నుండి ఎంతకాలం వరకు అది కూడా మనం ఆలోచన చేస్తే ఆ గ్రంథం మనతో చాలా చక్కగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అందుకే ఈ శుభవర్తమానికి మూలాధారం ఏంటంటే 7 సంఘాలకి. 7 సంఘాల్లో ఎవరున్నారు అంటే ఆయన రాజ్యము ఉంది, రాజ్యానికి సంబంధించిన యాజకులు ఉన్నారు. మొదటి మూలాధారం తండ్రి అయిన దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన ఇక్కడ ఒక్కటే ముందుగా ఎవరికి అంటే వర్తమాన తండ్రి అయిన దేవుడు వర్తమాన భూతకాల భవిష్యత్తులలో ఉన్నవాని యందు అభినయించబడెను అని రాయబడింది. అంటే తండ్రి అయిన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవానిగా అభినయించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? నిన్న నేడు నిరంతరం ఉండేవాడు, అంటే నిత్యము ఉన్నవాడు, ఉండువాడు అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటంటే నిత్యము ఉన్నవాడు, ఉండేవాడు. అందుకే ఆయనను గురించి మొదట పరిచయం చేస్తూ వర్తమాన కాల భూత భవిష్యత్తులో ఉన్నవాడు అని రాశాడు. ఆయన ఎవరు? మొదటి మూలాధారం ఎవరు ఈ గ్రంథానికి? తండ్రి అయిన దేవుడు. రెండవ మూలాధారం ఆయన సింహాసనము ఎదుట నున్న 7 ఆత్మల నుండి, అనగా 7 ఆత్మలంటే 7 రకాల ఆత్మలనే. సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు, 7 ఆత్మలు ఒకటే. ఈ 7 ఆత్మలను గురించి మనము ఒకంత ధ్యానపూర్వకంగా ముందుకెళ్ళాలి. ఎందుకు లేకపోతే 7 రకాలు అనుకునే స్వభావం అంది. మీకు దీపస్తంభాన్ని మీరు చూసారా? నేను దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తా కానీ తర్వాత చెప్తాను. రాబోయే టైంలో మీకు అది క్లియర్గా చూపిస్తాను. దీపస్తంభం చూసారమ్మా ఎప్పుడన్నా? బైబిల్లో ఉండబడిన దీపస్తంభం ఎన్ని ప్రమిదలు ఉంటాయి? దానికి ఎన్ని ఉంటాయి నాయన? 7 ప్రమిదలు ఉంటాయి. కాండం ఎన్ని ఉంటాయి? ఒకటే కాండం. ఒక కాండములో నుంచి 7 ప్రమిదలు. 7 ప్రమిదలలో ఏముంటుంది? ద్వీపం ఉంటుంది, అంటే మంట మండుతుంది. మంట ఒకటేనా రకరకాల? ఏమా ఒకటేనా రకరకాల? కన్ఫర్మే కదా. ఇప్పుడు మనం ఒక కొవ్వొత్తి తీసుకున్నాము, నేను ఒక కొవ్వొత్తి వెలిగించాను, మీ దగ్గర ఒక కొవ్వొత్తి ఉంది, మీకు వెలిగించాను, ఇలాగ అందరం కొవ్వొత్తులు వెలిగించాము. మంట ఒకటేనా రకరకాల? కొవ్వొత్తి ఒకటేనా రకరకాల? కొవ్వొత్తి ఒకటే, మంట ఒకటే. కాకపోతే మన దగ్గర ఎంతమంది ఉన్నామో అన్ని దివ్యాలు ఉన్నాయి. అలాగనే సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు అంటే అర్థం ఏంటంటే 7 ఆత్మలు రకరకాలు కాదు, ఒకటే. ఆ ఆత్మనే మనము పరిశుద్ధాత్మ అని పిలుస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మను నమ్మేవారు లేకపోలేదు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకదాన్నే సపోర్ట్ చేసేవాళ్ళు, మనం అంత ధైర్యం చేయలేం. 7 ఆత్మలు అంటే ఆత్మ అంటే ఎవరంటే రెండవ మూలాధారం ఎవరు ఈ గ్రంథానికి? పరిశుద్ధాత్ముడు. 7 అంటే సింహాసనం ఎదుటిన్న 7 మాత్రం. అంటే ఈ గ్రంథంలో మనము 7 అనే సంఖ్యను చాలాసార్లు చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7 అనే అంకె లేకుంటే సంఖ్య మనం చూస్తే 7 ఆత్మలు, 7 సంఘాలు, 7 ద్వీపవృక్షములు, 7 దూతలు, 7 దూతలు, 7 బూరలు, 7 తలలు, 7 కిరీటములు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు అనే మాటలు మనం చూస్తాం. 7 అనే అంకె దేనికి గుర్తంటే పరిపూర్ణతకు గుర్తు. ఈ సృష్టి చేయబడిన దినాలు 6 అయితే మరొక దినం ఉంది, అది 7వ దినం. అంటే ఈ సృష్టి పరిపూర్ణము చేయబడింది అని చెప్పడానికి. అంటే 7 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది అంటే పరిపూర్ణతను సూచిస్తుంది. అంటే ఇక్కడ 7 ఆత్మలు అనగా పరిశుద్ధాత్మ, ఇది మర్చిపోకూడదు. దీపాలన్నీ ఒకటే వెలుగు కదా, కాబట్టి పరిశుద్ధాత్మ. కాబట్టి
మనం చూస్తే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. జనములను పిలుచుటకు ఆ, ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. ఆ, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను ఆ, పోగు చేయును. ఆ, భూమి యొక్క 4 దిగంతముల నుండి రైట్. చెదరిపోయిన ఆ, మిగతా వారిని సమకూర్చును. ఆ. ఏ చదివారమ్మా? యెషయా గ్రంథము 11:12. ఒక్క నిమిషం అమ్మా, నేను అక్కడికి వస్తున్నా. రెండవ వచనం చదవమ్మా. 11 కాదు 2, 12 కాదు 2, క్షమించాలి. జ్ఞాన వివేకములకు ఆధారముకు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆత్మను గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. అది ఏంటి అంటే యెహోవా ఆత్మ అని రాయబడింది. మనలో ఏ ఆత్మ ఉంది? మనలో ఉన్న ఆత్మ ఏంటమ్మా? మనలో ఏ ఆత్మ ఉంది? మనుషులుగా మనలో ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉంది మనలో? 7వ వచనం 2వ అధ్యాయం ఆదికాండం. మీరు చదవాలి. 7వ వచనం అన్నాను, 2వ అధ్యాయం ఆదికాండము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించి జీవవాయువును ఊదగా నరుడు. మనలో ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ ఉందమ్మా? జీవాత్మ. ఎవరిచ్చారు ఇది? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆత్మ ఏంటంటే మనకిచ్చిన ఆత్మ జీవాత్మ. అలానే గ్రంథకర్త మాట్లాడుతూ అక్కడ చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఆత్మ, అది పరిశుద్ధాత్మ. మీరు రెండింటిని క్లారిఫికేషన్ చేసుకోవాలి. ఎలాగ దీన్ని మనము ఆలోచన చేద్దాం? జీవాత్మ కలిగిన మనము పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉన్నామా లేదా? లేకపోతే ఇబ్బంది పడతాం. అమ్మా, జీవాత్మనే కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉన్నామా? ఏం మాట్లాడటం లేదా? ఒకటి, మనం జీవాత్మనే కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉన్నామా? చరిత్రలో యోహాన్ చేత కొంతమంది బాప్తిసం తీయించుకున్నారు. ఏ యోహాను? బాప్తిసం ఇచ్చి యోహాన్ చేత బాప్తిసం తీసుకున్నారు. వారు అలాగా ప్రభుతో కొనసాగించబడ్డారు. ఎందుకంటే యోహాను వారిని చూపిస్తూ, వారిని ఆ బాప్తిసం ఇచ్చిన వారిని చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఆయనను వెంబడించండి అంటే ఆయన్ను వెంబడిస్తూ వచ్చారు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అయ్యాడు. సంఘము ప్రారంభించబడింది పెంతెకొస్తు దినాన బాప్తిసాలు జరిగాయి. వారందరూ పరిశుద్ధాత్మను పొందారా లేదా? పెంతెకొస్తు దినాన పేతురు ప్రసంగం చేస్తే జీవాత్మ కలిగిన వారందరూ బాప్తిసం పొందారు. వారందరూ ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారా లేదా? ఎవరు పొందుతారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అంటే బాప్తిసం పొందినవారు. అయితే ఈ క్రమంలో అపోస్తుల కార్య చరిత్రలో కొంత దూరం ప్రయాణించేసరికి
పౌలు తన సువార్తను ప్రకటిస్తున్న సమయంలో కొందరు వచ్చేసరికి నాలాగని అడిగాడేమో పౌలు, నాకు తెలియదు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాప్తిసం పొందటమే కదా. మేము బాప్తిసం పొందాము. ఏ బాప్తిసం పొందారు? మాకు యోహాన్ గారు ఇచ్చారండి. యోహాన్ గారు కాదండి. తర్వాత ఆయన ఏమని చెప్పాడు? నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన మీకు అగ్నిలోనూ బాప్తిసం ఇస్తాడని చెప్పాడు కదా, అది పొందారా అన్నాడు. అగ్ని బాప్తిసమే పరిశుద్ధాత్మను పొందటం. వాళ్ళు అన్నారు, మాకు పరిశుద్ధాత్ముడున్న సంగతే తెలియదన్నారు. అన్నారా లేదా? మీకు వాక్య ఆధారాలు చూపిస్తే టైం అయిపోయింది, అందుకే చెప్తున్నాను. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే తెలియదనేసరికి వెంటనే అన్నారు, అరైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మరలా బాప్తిసం తీసుకోవాల్సిందే అని చెప్పేశాడు. వారు వెంటనే బాప్తిసం తీసుకున్నారు. ఎవరు ఇచ్చిన బాప్తిసం కంటే కూడా, యోహాను ఇచ్చిన బాప్తిసం కంటే మరలా అపోస్తలులు ఇచ్చే బాప్తిసాన్ని వారు అంగీకరించి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ పరిపూర్ణులయ్యారు అని రాయబడి ఉంది. బైబిల్లో మనకు తెలియక ఏదైనా బాప్తిసాల విషయంలో పొరబడిపోతే సరిచేసుకునే క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు చాలామంది తాము పొందుకున్న బాప్తిస్మే సరి అయిందని ఆ క్రమంలో ఉన్నవారు లేకపోలేదు. తమ విశ్వాసాన్ని మనం తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే వారు ఆ స్థితిలో పొందారు. కానీ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగితే చాలామంది పరిశుద్ధాత్మను పొందటం ఏంటి అని అడిగేవాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందటం అంటే పరిపూర్ణమైన వాక్యానుసారమైన యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఒప్పుకొని మారు మనసు పొంది వాక్యం విని పొందుకునే బాప్తిసం. యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు అవి జరిగినాయా? యోహాను బాప్తిసం ఇస్తే ఏమన్నాడో తెలిసిన? మారు మనస్సు పొందుడి, మారు మనస్సు నిమిత్తమై నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, అతడు నీళ్లలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. అంటే అర్థమేంటి? ఇది మీకు టెంపరవరీ, పర్మనెంట్ వెనకొస్తుంది అని చెప్పాడు. అర్థం చేసుకోవటానికి మనం ఆలోచన చేయాలి. రైట్. అంటే ఆత్మను, అంటే పరిశుద్ధాత్మను లేకుండా మనం బ్రతకలేం. ఎవరు? మీ క్రైస్తవులు. జీవాత్మను కలిగి బ్రతికే వాళ్ళు ఉన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ జీవాత్మను కలిగిన వారే. దేవుని పిల్లలుగా పిలువబడిన వారు, ఒక రాజ్యముగా చేయబడి యాజకులుగా ఉండబడిన వారు ఏం పొందుకొని ఉన్నారంటే పరిశుద్ధాత్మను కూడా పొందుకొని ఉన్నారు. మనకు పరిశుద్ధాత్మని ఆహ్వానించే మనస్సు కావాలి. ఎందుకంటే ఆత్మనే మనల్ని నింపేవాడు, పంపేవాడు, నడిపించేవాడు. యేసుప్రభు అదే అన్నాడు, నేను వెళ్తున్నాను, నా తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడట మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడంటే మనము సత్యములో ఉన్నామే కానీ సర్వసత్యములో లేం. దేవుని ఆరాధిస్తున్నామే కానీ ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయటం లేదు. అందుకే సర్వసత్యంలో ఉండబడిన మనము, దేవుని రాజ్యమైన మనము, యాజకులమైన మనము ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనము పొందుకొని ఉన్నవారినే. ఏ క్రమాన్ని బట్టి? యేసు క్రీస్తు వారు అనుగ్రహించిన ఆ కార్యాన్ని బట్టి, నాడు అపోస్తలులు ఆదిమ సంఘము కలిగి ఉన్న విధానాన్ని బట్టి, నేడు మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి కాదు. కొరింథీయులకు పౌలు రాస్తూ ఏమని రాశాడంటే మనమల్ని గురించి మాట్లాడిన మాట ఏమన్నాడో తెలుసమ్మా మీకు? 3:16 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. ఇది మనకు సుపరిచితం. మీరు దేవుని ఆత్మ. ఇప్పుడు ఏ ఆత్మను కలిగి ఉన్నాం మనమమ్మా? జీవాత్మను కలిగి ఉన్నామా, దేవుని ఆత్మనా? యెషయా గారు ఏం చెప్పారు? దేవుని ఆత్మ అని చెప్పాడు. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. దాన్ని మనకు క్లారిఫికేషన్గా నూతన నిబంధన గ్రంథం ఏమంటుందంటే మీరు కూడా
దేవుని ఆత్మను కలిగి ఉన్నారని మీకు తెలుసా, ఎరగరా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి? దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి, దాన్ని రెక్టిఫై చేయాలి, దాన్ని సవరణ చేసుకోవాలి. సవరణ చేసుకోకపోతే నష్టం ఎవరికి? మనకి. అంటే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాము. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దేవుని ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచిస్తాడు. ఏది పడితే అది అంగీకరించడు. అంగీకరిస్తాడా? అంగీకరించడు. కనుక దేవుని పిల్లలుగా దేవుని ఆత్మను కలిగి ఉన్న మనము ఏది పడితే అది అంగీకరించడానికి సిద్ధపడకూడదు. వాక్యాన్ని మనం చూడాలి. రైట్. ఈ గ్రంథానికి మరొక ఆధారం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అంటే మనము కలిగి ఉన్నవాడు, మనం ఏదైతే కలిగి ఉన్నామో గ్రంథకర్త దాన్ని కూడా కలిగి ఉండాలి. అంటే ఈ గ్రంథం అర్థం కావాలంటే ఇది క్రమం అన్నమాట. దేవుణ్ణి మనము ఎరిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కాదు, నిత్యము ఉండేవాడు. అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలం. అంటే ఆయనకు ఆది అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు, నిత్యము ఉండేవాడు. ఆయన మొదటి ఆధారం. ఇక మూడవ ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. ఈ వచనంలో 1:4-6 నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపదులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఇక మూడవ సాక్షి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా ఏమని వర్ణించాడంటే నమ్మకమైన సాక్షి. ఎవరికి సాక్షినా? యేసుక్రీస్తు ఎవరికి సాక్షి అమ్మా? యేసుక్రీస్తు ఎవరికి సాక్షి? దేవుని సాక్షినా. నా అంతటా నేనేమీ బోధించటం లేదు, తండ్రి నాకు ఏమి సెలవిచ్చాడో అదే మీకు బోధిస్తున్నాను. బాగా వినాలి ఈ మాటలు. మనం ఒక్కింత ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు ఆ రోజు ఉండబడిన జన సమూహం ఎదుట, సమాజం ఎదుట మాట్లాడిన మాట ఏంటంటే నా అంతటా నేనేమీ కూడా బోధించుటలేదు, మాట్లాడటం లేదు, తండ్రి నాకేమి సెలవిచ్చాడో అదే మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తున్నాను, నా అంతటా నేనేమి చెప్పటం లేదు. ఒక చిన్న మాట. ఈరోజు వాక్యాలు ఎలా ఉన్నాయో చెప్తారా? యేసు ప్రభువే ఒప్పుకుంటున్నాడు. ఏమని అంటే నేను సొంతగా మాట్లాడేవాడిని కాదు, సొంతగా నేను మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యను అన్నట్టు చెప్పిన. అంతే కదా దాని విషయం. మరి ఈరోజు వర్తమానాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ కోణంలో ఉన్నాయంటే అమ్మా ఎలా ఉన్నాయంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికోసము నేను ఇందాక చెప్పాను యూట్యూబ్ అని, సోషల్ మీడియా అని. ఇంకా దాన్ని ఓపెన్ చేస్తే ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి హద్దులు ఉండవు, అలాగని పద్దులు ఉండవు. హద్దులు పద్దులు తెలుసు కదా మీకు. ఈరోజు ప్రసంగాలకి హద్దులు లేవు, పద్దులు లేవు. దున్నటమే, నోటికి ఏది వస్తుంది. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే నాలుక జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త అని చెప్పాడు. దేవుని యొక్క వాక్య సారాంశంలో సాక్షిగా మనం బ్రతకాలి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి సాక్షిగా బ్రతికితే ఈరోజు మనము క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. సాక్ష్యం అంటే ఏంటి అసలు? ఆయన ఏం చెప్పాడో అది చెప్పడమే. అమ్మ మీకు అర్థమవుతుందా? సాక్ష్యం అంటే ఏంటో తెలిసిన? నేను ఒకప్పుడు అది కాదు నన్ను అలా తిప్పుతున్నాడు, అలా చేశాడు, అలా ఎత్తాడు, అలా దించాడు, ఇది కాదు. ఎవరికి కావాలి నీ వ్యక్తిగతం? నీ వ్యక్తిగతం ఎక్కడ కనపడుతుంది అంటే నువ్వు కనిపించే హుందాతనంలో కనిపిస్తుంది. చెప్పుకోకూడదు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, బంగారము
మన దగ్గరికి వచ్చి నేను బంగారం అని చెప్పాలనా? అందుకే ఒక ఆయన అన్నాడు, కంచు మోగినట్లు అంటే అర్థం ఏంటి? విలువలేంది శబ్దాన్ని ఇస్తుంది, విలువ కలిగింది సైలెంట్గా తన పని తాను చేస్తుంది. దాన్ని ఎవరు నువ్వు తక్కువ అని చూపించాల్సిన అవసరం లేదు. అలాగా సాక్ష్యం అనేది ఎలా ఉండాలి అంటే, మనకు ఏదైతే చెప్పబడిందో అది చెప్పటమే సాక్ష్యం. క్రీస్తుని గురించి ప్రకటించటమే సాక్ష్యం. ఆ రోజు అపోస్తలులు అదే చేశారు. వారిని ఎప్పటికి కూడా తమను తాము చూపించుకోవటానికి ఆదిమ సంఘమే కానీ, అపోస్తలులే కానీ, నాటి క్రైస్తవ సమూహమే కానీ ప్రయత్నం చేయలేదు. మరి ఈరోజు ఎందుకో మారిపోయినాయి. ఈరోజు సాక్ష్యాలలో ప్రభు కనిపించడు, అస్సలు వెతికినా కనిపిస్తాడా? పొరపాటున కూడా కనిపించాడు. వాళ్ళే ఫ్యాషన్ చేశారు దాన్ని. కనుక ఈరోజు మనము దీని విషయంలో ఒకంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ గ్రంథ బయలుపాటును ఆలోచించాలి. చివరి దినాల్లో రాయబడిన గ్రంథం, ఇక మరలా నీకు గ్రంథం లేదు. ఈ గ్రంథంతో నువ్వు సిట్రేట్ అయిపోవాలంతే. ప్రభు అదే కోరుకుంటున్నాడు. చివరిగా రాసేది ఏంటంటే తెలుసా? ఇంకా ఫైనల్ ఇంకా లేదని అర్థం. మీరు చలిమంట గాగారా? చలిమంటలు వేసుకున్నారా? ఆఖరి మంట అనేది ఎప్పుడన్నా వేసారా? ఏమ్మా అంటే అర్థం ఏంటి? అందున్నాను. ఆఖరి మంట అంటే అర్థం ఏంది? ఇక మరలా మంట లేదు, ఇంక అయిపోయింది. ఆఖరి మంట కాకరకాయ అంటాం మనం. ఇది చివరి గ్రంథం. ఇంకా నువ్వు చలి కాపుకుంటే ఆఖరి మంటలోనే కాపుకోవాలి, మరలా ఇంక లేదు అని అర్థం. ఈ చివరి పుస్తకం నిన్నేం చేస్తుంది అంటే, మన యొక్క బయోపిక్ని సిట్రైట్ చేస్తుంది. మన యొక్క దేహ భౌతిక విషయాల్ని, ఆత్మీయ సంగతులని సిట్రైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పటి నుండి? మొదటి శతాబ్దం నుండి ఈ యుగ సమాప్తి వరకు. మొదటి శతాబ్దం నుండి ఈ యుగ సమాప్తి వరకు, అంటే ప్రారంభం నుండి అని కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రారంభం నుండి ప్రభు తన యొక్క స్థితిని జనుల పక్షంగా దాన్ని చేయకుండా ఉండటానికి ఆయన ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఉండలేదు. ప్రతి స్థలంలో, ప్రతి చోట, ప్రతి ప్రజల్లో, ప్రతి జనములో ఆయనను తాను కనపరుచుకుంటూ అందరినీ తన వైపు చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ 40 మంది ప్రవక్తలని, 40 మంది మనుష్యులని తన కోసం నిర్ణయించుకొని 66 పుస్తకాలు రాసి ఒక ఇంత సమాచారాన్ని మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ సమాచారంలో చివరి పుస్తకంలో తాను చెప్తున్నాడు, ఇక సిట్రేట్ అయిపోండి. ఎవరికి సాక్షి అంట? యేసు ప్రభు దేవుని సాక్షి. ఎలాంటి సాక్షి తెలుసా? అయినా నమ్మకమైన సాక్షి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు, ఏంటమ్మా సత్యం అంటే? మనం ముందే చెప్పుకున్నాం. సత్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? రైట్. ఇప్పుడు రావాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే పిలాతు దగ్గర, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చటానికి ఈ లోకంలో పుట్టాను, అందుకోసమే నేనున్నాను. నా సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అన్నాడు. అంటే ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? వాక్యాన్ని గురించి, దేవుని గురించి, సత్యాన్ని గురించి పిలాతుతో మాట్లాడితే పిలాతు ఏమన్నాడు తెలుసా? సత్యం అంటే ఏంటి? ఏంటి సత్యం అంటే అని ఆయన అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈరోజు సత్యం ఏంటో ఆ రోజు
పిలాతుకు తెలియలే. ఒకవేళ సత్యం తెలిస్తే యేసుప్రభుని సిలువ వేయరు, వేస్తారా? వారికి సత్యం తెలియలే. సత్యం తెలియదు కాబట్టి ఆ రోజు వారు ఆయనను అపహసించారు, ఆ రోజు ఆయనను దూషించారు, ఆ రోజు ఆయన్ను గాయపరిచారు, ఆ రోజు ఆయన్ను చంపారు. ఏం తెలియక? సత్యం అంటే తెలియక, వాక్యం అంటే తెలియక, దేవుడు అంటే తెలియక ఆ రోజు వాళ్ళు చేశారు. ఈరోజు మనకు సత్యం తెలుసా తెలియదా? తెలుసా తెలియదమ్మా? ఈరోజు మనకు సత్యం తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు. అయినా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మరలా యేసుప్రభుని చంపుతున్నాం, యేసుప్రభుని మరలా సిలువేస్తున్నాం. ఆ రోజు వాళ్ళు భౌతికంగా సిలువేశారు, ఈరోజు మనం ఆత్మీయంగా సిలువేస్తున్నాం. ఒక విషయంగా చెప్పాలంటే ఈ రోజుకి ఆ రోజు వారు చేసిన నేరం కంటే ఈరోజు చేస్తున్న ఈ సత్యాన్ని ఎరగక చేసే నేరం ఉందే, అది బహుఘోరం. అందుకే అలాంటి వారు ఉంటారని యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒకానొక సమయంలో మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు ఆయన? ఏ టైంలో అన్నాడంటే, ఈ అంతంలో ఏం జరగబోతుందో ఆ అంతంలో ఒకవైపున కొందరు, ఒకవైపున కొందరు ఉంటారు. వారిని చూసి మీరు వెళ్ళండి, స్వతంత్రించుకోండి, అనుభవించండి అని చెప్పి వీళ్ళని గెట్అవుట్ అంటుంగలే. వాళ్ళేమన్నారంటే, బలవాడివి, మేము నీ నామమున ప్రవచించలేదా? మీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? మేమేం తక్కువ చేశామని మమ్మల్ని గెట్అవుట్ అంటున్నామంటే ఒక్కటే మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. అదేంది? అన్ని చేసిన వారిని ప్రభు అలా అంటమేంటంటే, వారు సత్యమేదో తెలియదు, వారిని ఏ ఆత్మ ఆవరించిందో ఆ ఆత్మను వారు ఎరగలేదు. అలాగని వారి సాక్ష్యము కూడా సరిలేదు. అంతే కదా? అంటే ప్రభు ఏం చెప్పాడో అది చేయలే. అర్థమవుతుందండి అమ్మ? అర్థమవుతుందా మీకు? ప్రభు చెప్పింది చేయలేదు, కానీ చెప్పని అన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రభువులు అయిపోయారు అంతే. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళని ఎందుకు గెట్అవుట్ అన్నారంటే, అక్కడ ప్రభువును ప్రభువుగా చూపించలే, ప్రభువును ప్రభువుగా కాకుండా తామే ప్రభువుగా కనపరుచుకున్నారు కనుక ప్రభు వారిని అందరి ముందు ఏమన్నాడంటే, మీరెవరో నాకు తెలియదు. అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వారిని వెలగొట్టండి అన్నాడు. అంతే. ఇది మనకు ఒక కనువిప్పు. ఒకవేళ ఆ క్రమంలో మనం ఉంటే, ఆ విధానంలో మనం ఉంటే, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసినా? నువ్వు ఎవరి సాక్షివి? ఎవరి సాక్షివి? మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము అని ఆ రోజు అపోస్తులు అన్నారు. ఆ హెడ్డింగ్ కాకుండా ఇంకేం లేదు వాళ్ళ దగ్గర. ఏమైనా ఉందా టైటిల్? అపోస్తుల దగ్గర ఏమైనా ఉన్నదమ్మా? క్రైస్తవుల దగ్గర, నాటి క్రైస్తవ సమాజం దగ్గర ఆ రోజు ఎందరో మహానుభావులు ఈరోజు ఈ క్రైస్తవ్యాన్ని ఈ విధంగా తీసుకురావడానికి ప్రయత్నించిన ఆ రోజు ఆనాటి క్రైస్తవులు ఏదన్నా ఒక టైటిల్ని పట్టుకొని తిరిగారా? వాళ్ళు ఒకటే టైటిల్, వారికి నినాదం ఒకటే, మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము, మేము ఆయనకే సాక్షులు, మరొకట్లేదు. అందుకే సత్యానికి సాక్షిగా ఉంటే మనం ఏమవుతామంటే సింహాసనానికి ఆసనాలుగా తయారవుతాం. అర్థమవుతుందమ్మా? అమ్మా ఇటు చూడండి, మనం సత్యానికి సాక్షులమైతే సింహాసనం మన కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. మనం సింహాసనం మీద కూర్చుంటే తంతాడు. ఇదే జరిగింది ఒకరోజు పరలోకంలో. అక్కడదంతే ఇక్కడ పడ్డాడు. కానీ ఆయన ఆ టైంలో చివర్లో జరిగేది ఏంటో తెలిసిన? అక్కడదంటే అగ్నిగుండంలో పడతాం. వాడన్న సేఫ్టీ ప్లేస్లో పడి భూలోకాన్ని మాయ చేశాడు. ఇంకక్కడ మాయ చేయడానికి ఏం లేదు, కాలిపోవటమే. అగ్ని ఆరదు. దేన్ని విడిచిపెడితే? సత్యాన్ని విడిచిపెడితే, దేవుణ్ణి విడిచిపెడితే, వాక్యాన్ని వదిలిపెడితే. కానీ ప్రభువు అది చూపించాడు. ఆయన అన్నాడు, నేను సత్యాన్ని సాక్ష్యం ఇవ్వటానికే పుట్టానే తప్ప మరొక దానికైతే కాదు, నేను రాజునే నువ్వు అన్నట్టుగా అన్నాడు. ఆయన అన్నాడు, సత్యం అంటే ఏంటి అంటే, సత్యం అంటే తెలియని వారు లేకపోలేదు కనుక మనము ఆ సత్యాన్ని మరొకరికి తెలియచేయాలి. ఇదే అధ్యాయంలో 17 అంటాడు, ఇదే యోహాను సువార్తలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటాడు.
సత్యములో మనం ప్రతిష్ఠించబడాలి. మన మెమొరీ సత్యములో ఫీడ్ అయిపోయి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మెమొరీ కార్డు తెలుసు కదా, మెమొరీ కార్డులో ఏం ఫీడ్ అయి ఉండాలంటే సత్యం ఫీడ్ అయి ఉండాలి. మీకు అర్థమవుతుందమ్మా? మన మైండ్లో వాక్యం ఫీడ్ అయి ఉంటే ఆన్ చేస్తే ఏమొస్తుంది? వాక్యం వస్తుంది కదా. అర్థమవుతుందా మీకు? నీ మెమొరీలో ఏం ఫీడ్ అయితే అది బయటకు వస్తుంది. నా మెమొరీలో ఏది ఫీడ్ అయితే అదే బయటకు వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ మెమొరీలలో ఏదైనా ఫీడ్ అయితే దాన్ని డిలీట్ చేసేసి సత్యాన్ని ప్రతిష్ఠించండి. మీరు సత్యానికి సాక్షులుగా బ్రతుకుతారు. మరొకదాన్ని మీరు ఆ ఫీడ్ చేసుకున్నారనుకోండి, డిస్టర్బ్ అవుతారు. అంతే కదా? రెండు కలిసి ఉండలేవు. రెండు కలిసి ఉండటానికి వీలు పడదు. ఎందుకంటే ఆత్మీయత శరీరము మధ్య ఎప్పుడు గొడవలే. ఆత్మ దేహానికి, దేహము ఆత్మకు మధ్య పోరాటమే. కానీ ఈ దేహము సిట్రైట్ అయి ఉండాలి అంటే సత్యం ఫీడ్ అయి ఉండాలి. తర్వాత ఈయన నమ్మకమైన సాక్షి. ఎవరికి సాక్షి? దేవుని సాక్షి. దేవుడు అంటే వాక్యము, వాక్యం అంటే సత్యము. రైట్. తర్వాత రెండవది, మృతులలో నుండి లేచినవాడు. మృతులలో నుండి లేచినవాడు అంటే అర్థం ఏంటి? ఆది సంభూతుడిగా లేచినవాడు అనే వాక్యమునకు సమయ సందర్భమునకు విషయము కాకుండా కాలమును బట్టి ఈయన మొదటగా లేచినవాడు. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను. యేసుక్రీస్తు ఒక్కడే లేచాడా మృతులలో నుండి? ఇంకెవరైనా లేచారా? మృతులలో నుండి లేచిన వాడు ఒక్కడేనా అమ్మా? ఇంకెవరైనా ఉన్నారా? అంటే మనకు తెలిసిందే చెప్పండి, తెలియకపోతే మనం ఏం చేయలేం కదా. అంటే మన ఫీడ్ అయిందే వస్తుంది బయటికి. అమ్మా ఒక్కడేనా? ఏమే మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు లేచారని రాయబడిందే. వాళ్ళెవరు? చదివారా మీరు వాక్యం? ఉందమ్మా? చాలామంది లేచారు. ఒక లాజరు లేచాడు, చనిపోయాడు. మీకు తెలుసా? లాజరుని మరణం నుంచి బయటికి తీసుకొచ్చాడు. మరలా లాజరు అలానే ఉన్నాడా? చనిపోయాడు. అంటే మృతుల నుంచి లేచినట్టు కాదు ఆయన. అనేక మంది పరిశుద్ధులు లేచారు, చాలామంది లేచారు. భూమి మీద మనం తెలిసింది ఇదే. కానీ యేసు ప్రభు చిలువ వేస్తుందనే తెర రెండుగా చిరిగింది, పైనుండి కిందికి. అనేక మంది పరిశుద్ధులు సమాధులలో నుండి బయటికి వచ్చారు, ఆ గ్రామాల్లో ఆ వీధుల్లో తిరిగారని రాయబడింది. లేఖనం కరెక్టే కదా, వాక్యం కరెక్టే కదా అన్నప్పుడు ఎందరో లేచారు. కానీ లేచిన వారందరూ మరలా చనిపోయారు, మరలి కనిపించలే వాళ్ళు. కానీ లేచి ఎప్పటికీ కూడా నిత్యుడిగా కనిపిస్తూ మాట్లాడుతున్నవాడు ఎవరంటే యేసు ప్రభు. అందుకే ఈయనను మరొక మాట ఏంటంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, అంటే మొట్టమొదటి వాడు అని అర్థం. లేచినోడు అంటే ఇంకేమై ఉండాలి చెప్పండి? బతికే ఉండాలి. అర్థమవుతుందా? లేచాడు అంటే అర్థం ఏంటి? బ్రతికే ఉండాలి. ఇప్పుడు లాజరు బ్రతికున్నాడా? పరిశుద్ధులు బ్రతికున్నారా? లే. మరి యేసు ప్రభు ఇప్పుడు టైటిల్ కరెక్ట్ అవుతుంది. ఈయన ఆది సంభూతుడిగా లేచాడు, మృతులలో నుండి లేచాడు. అంటే మరణముకు ఉండబడిన స్థితిని ప్రభు చూపించాడు. దాన్ని ఎవరు గెలవచ్చు? ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి నడిచేవారు అలాగ లేస్తారు. ఇంకొక మాట నీతో నేను ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొక మాట, చూడండి ఒకసారి గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీ 15, 20, 23 చదువుతారా? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా గనుక మనుష్యుని ద్వారానే
ముత్తుల పునరుద్ధానము కలిగెను. 23 వచనం చదవమ్మా. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు అంటమ్మా. ఎవరి వారు? ఎవరైతే క్రీస్తు వారై ఉంటారో వారు బ్రతికించబడతారు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 వచ్చిన ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో. అంటే ఆయన ఏమై ఉన్నాడంటమ్మా? ఆది అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆల్ఫా అయి ఉన్నాడు. అర్థమవుతుందా? అల్ఫా అంటే ప్రారంభము అని అర్థం. ప్రారంభమై ఉన్నాడు ఆయన. ప్రారంభమై ఉన్న ఆయన ఏమై ఉన్నాడంటే మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటివాడు అని అర్థం. మృతులలో మొదటివాడు, ఈ సృష్టికి కూడా మొదటివాడు. యేసుప్రభువుని గురించిన ఒక లేఖనం. ఆయన సృష్టిలో మొదటివాడు, ఆదిలో మొదటివాడు. ఇంకొక వాక్య భాగాన్ని మీ ముందు నేను ఉంచి నేను ముందుకు నడుస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోకి ఒకసారి వస్తారా? నాతో పాటు కొంచెం ప్రయాణం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుతాడా? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో ఇచ్చెనో ఆ షాలేమి రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకుకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదటగా నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి శ్రేమేణము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడునై ఉండి. ఎవరిని పోలి ఉన్నాడంట? మెల్కీసెదెకు. దేవుని కుమారుడు అంటే యేసుప్రభు ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఏమై ఉన్నాడో మనం ఎందుకంటే వాక్యము మనకు చాలా క్లారిఫికేషన్ ఇచ్చింది, చాలా క్లియర్గా రాశాడు. ఎక్కడ కూడా మనల్ని మభ్యపెట్టడానికి వాక్యం రాయబడలేదు. రాశాడా ఎక్కడన్నా? మీకు మీ కళ్ళు గంతలు కడుతున్నాను, మీకు అర్థం కాదు అన్నట్టు ఎక్కడ రాశాడా? ఏది కూడా అర్థంగా మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆదియు అంతము లేనివాడు. ఆయనను మనం ఈరోజు ఏం చేస్తున్నాము చెప్పండి? ఆయన ఏం చేస్తున్నామమ్మా? యేసుప్రభుని ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? బైబిల్ ఏం చేసింది? వాక్యం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? యేసుప్రభుని ఏం చెప్పరేంది? మనం ఏం చేస్తున్నాము యేసుప్రభుని? అంటే నేను మిమ్మల్ని తప్పని చెప్పను. మనము ఒక ఊబిలో ఉన్నాం. ఒక కప్పు అంట బావిలో ఉండి ఏమన్నదో తెలుసు కదా మనకు తెలియని అంటూ ఏమి లేవు. ఏమైనా తెలియని ఉండయా? అది అనుకున్నది ఏమని?
ఇదే ప్రపంచము అనుకున్నది. నిజమాది? ఈరోజు క్రైస్తవం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇంకా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటో తెలిసిన? మనం ఇంకా సత్యంలోకి రాలా, వాక్యానుసారమైన అనుభవంలోకి మనం రాలా, వాక్య క్రమం ఏంటో మనకు తెలియలా. ఇవన్నీ లేకపోగా ఏమైపోతున్నామంటే లోకానుసారంగానే బ్రతుకుతున్నాము, లోకానుసారంగానే ఆలోచన చేస్తున్నాము, లోకానుసారంగానే జీవిస్తూ దాన్నే కొనసాగిస్తున్నాము. యేసు ప్రభువుని గురించి వాక్యము ఇంత చక్కగా చెప్తే మనము ఏదేదో చేస్తున్నాం. ఆయన్ని ఏది పడితే అది చేయడానికి వీలు ఉందంటారా బాబన్న? మన కోసం ఏదైనా చేసుకోండి, ప్రభువుని పేరు చెప్పి ఏం చేయగాకండి. మన కోసం ఏదైనా చేసుకోండి, దానికి తగిన పనిష్మెంట్ అనేది ఉండకుండా ఉండదు. ఎందుకు? మనము దేవుని యొక్క రాజ్యము యాజకులం కనుక. అంటే సభ్యత్వం తీసుకున్నాం, ఇక్కడ మెంబర్షిప్ అయిపోయాం, మన సీటు రిజర్వేషన్ చేసుకున్నాం మనం ఇక్కడ, అవునా కదా? మన బెర్త్ కన్ఫామ్. కానీ అది నీకు దక్కటానికి అంత తేలిగ్గా కాదు. కానీ మనం ఏ ఆలోచనలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే లేఖనాలని మనము ఆలోచన చేయకపోతే చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన నష్టం సరిపోదా మనకి? దేవుని గురించి తెలియకుండా ప్రకటన గ్రంథం వచ్చేంత వరకు కూడా తెలుసుకోకపోతే మన పరిస్థితులు ఏంటి? అసలు ఏమీ ఉండవు. కనుక మీరు ప్రభువుని విషయంలో యేసు ప్రభువుని, నేను మరలా చెప్తున్నాను, మీరు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా చూడండి. మీరు కొట్టుకెళ్ళి 500 నోటు ఇస్తే అలానే వేసుకుంటాడు వాడు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? చూసి వేసుకుంటాడా, చూడకుండా వేసుకుంటాడా? ఎలా చూస్తాడు? ముందు పక్క వెనక పక్క చూస్తాడు. ఎందుకు చూడాలి ఆయన? ఇది మంచిదో దొంగదో చూస్తాడు. ప్రభువు నిన్ను కూడా చూస్తాడుగా. ఎలా చూస్తాడు చెప్పండి? నిన్ను బయట చూస్తాడు, లోపల చూస్తాడు. మన విషయంలో అలా ఉంది. మరి దేవుని విషయంలో మన వైఖరి ఏంటి? మనము కూడా ప్రభువుని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూడాలి. అప్పుడే ప్రభు మనకు అర్థమవుతాడు. ప్రభు అర్థమయ్యాడంటే వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమైతే సత్యం అర్థమవుతుంది. సత్యం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. అలా కాకపోతే మనకేది అర్థం కాదు, మన జీవితం వ్యర్థమే. కనుక ఈ విషయాల్లో ఆయన మృతులలో నుండి లేచినవాడు. తర్వాత భూపతులకు అధిపతి అయిన క్రీస్తు. ఎవరికి అధిపతి అయినా? భూపతులంటే భూమి మీద ఉండబడిన రాజులు, అధిపతులు, అధికారులకు అందరికీ ఆయనే అధిపతి. ఆయనే అధిపతి. ఆయన ఏదైతే జరగాలనుకుంటాడో అదే జరుగుతుంది, ఏదైతే జరగకూడదు అనుకుంటాడో అది జరుగుతుంది. కానీ కొన్ని భూ సంబంధమైన విషయాలు ఉన్నాయి. అన్నీ ఆయన ఆజ్ఞను బట్టి జరిగేటివి కాదు, గుర్తుపెట్టుకోండి. అన్నీ ఆయన ఆలోచన ప్రకారం జరిగేటివి కాదు. కొన్ని కార్యక్రమాలు దేవునికి విరుద్ధంగా జరుగుతుంటాయి. దేవునికి విరుద్ధంగా జరిగించేవాడు ఉన్నాడా లేదా భూమి మీద? అది మాత్రం మీరు మర్చిపోకండి. వాడు ఏదైతే దేవుడు చేయాలనుకుంటాడో దాన్ని క్వైట్ ఆపోజిట్గా చేయడానికి ఇష్టపడతాడు. మనం అనుకుంటాము, దేవుడు అలా చేశాడులే అంటాం. చిన్న మాట కదా, దేవుడు అలా చేశాడు, దేవుడు అలాగేం చేయడు. దేవుడి ఆలోచన అది కానే కాదు. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా దైవికంగానే ఉంటుంది, ప్రేమతోటే ఉంటుంది తప్ప దేవుని ఆలోచన ఎప్పుడు కూడా శిక్షతో ఉండదు. ఒకవేళ ఉండవలసి వస్తే ఎప్పుడు వస్తుందో తెలిసిన? క్రమము తప్పితే వస్తుంది. కనుక భూపతులను బట్టి ఆలోచన చేస్తే భూపతులను నియమించువాడు ఆయనే. ఆయన రాజులను నియమించువాడును, రాజ్యాధికారాలను ఆయన అప్పగించువాడునై ఉన్నాడు. ఒకరి చేతిలో నుండి మరో చేతికి ఇచ్చేవాడు ఆయన. దానియేలు గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. తర్వాత చివరిగా మనలను ప్రేమించువాడు. ఏంటట? మనలను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. అందుకే అప్పుడప్పుడు నేను చదువుకునేటప్పుడు నాకు తెలియదు, నేను చదువుకునేటప్పుడు రాసుకునేవాడిని నా నోట్ పుస్తకంలో. ఏమనే తెలిసిన? మీరు ఎప్పుడైనా రాసుకున్నారో లేదో నాకు తెలియదు.
నేను నా నోట్ పుస్తకంలో తెలియదు, నాకు తెలియనప్పుడు రాశాను. ఏమని అంటే గాడ్ ఈజ్ లవ్ అని రాశాను. మీరు రాసుకున్నారా లేదో నాకు తెలియదు. ప్రతి పుస్తకంలో అది రాసేవాడిని, తెలియదు. నేను తర్వాత కొంతకాలానికి ట్రైనింగ్ కాలంలో ఈ అభ్యసనం చేస్తున్నప్పుడు దేవుడు ప్రేమ అని రాయబడింది. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడింది. దేవుడు అంటే అర్థం ఏంటంటే ప్రేమ అని అర్థం. అంటే ఏ ప్రేమనో మనం తెలుసుకోవాలి. మళ్ళీ ప్రేమలో రకాలు ఉన్నాయి, ఆ ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ అయినది, నీ కోసము నా కోసము చావటానికి సిద్ధమైన ప్రేమ, మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళటానికి అర్పణను అర్పించే ప్రేమ. అంత ప్రేమ గల దేవుడినా. నువ్వేదన్నా నీకు సమస్య ఉంటే ఆ సమస్యను ఆయనకు చెప్తే తీర్చే ప్రేమ అయింది. నా చేత కాదు అనేవాడు కాదు ఆయన, కుదరదని చెప్పేవాడు కాదు మనలాగా. అంత ప్రేమమూర్తి. ప్రేమను వివరించటానికి మనం సరిపోం. ఆ ప్రేమను వివరించడానికి ఒక భక్తుడు అడిగాడు, ఈ భూలోకం సరిపోదన్నాడు. ఆ ప్రేమను గురించి ఒక గొప్ప సమాచారం కొరింథీయులకు పౌలు గారు రాశారు. కనుక ఆయన మనలను ప్రేమించేవాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం నా కోసం మరణాన్ని అయినా సరే నేను పొందుతానని, ఆ మరణాన్ని కూడా పొంది మనల్ని బ్రతికించాడు. అంత ప్రేమమూర్తి ఆయన, అంత ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఈ వచ్చిన భాగాల్లో మనము ముఖ్యాంశాలుగా అంటే శుభవర్తమాన మూలాధారాలు ఏంటంటే 7 సంఘాలు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మూలాధారాలు. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని వివరాలు మనం చూసాం. ఇకపోతే 7వ వచనం చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అంటే అలాగున జరుగునుగాక అంటున్నాడు. ఏం జరుగునుగాక? ఇదిగో ఆయన మేఘారూరుడై అని. ఇప్పుడు యేసుప్రభుని ఎలా చూడాలి మనం? ఎలా చూడాలమ్మా? ఎలా చూశారు మీరు నిన్న? ఎలాంటి ఆయన ఎలాంటి స్థితిలో చూస్తున్నారు ఈరోజు? ఎలా చూశారు నిన్న? మనం చిన్నపిల్లలం కాదుగా. చిన్నపిల్లల అలవాటు ఏంటో తెలిసిన? ఐస్ క్రీమ్ బండి కనపడేది అనుకో. నేను నిన్న ట్రైన్లో ప్రయాణం అయిపోయేటప్పుడు ఒక చిన్న బాబు నాతో పాటు ఎక్కించారు. వాళ్ళ తాతయ్య, వాళ్ళ ఆంటీ, వాళ్ళ అమ్మ రాలా. ఒక చిన్న బాబు నాతో పాటు ఎక్కాడు. నా పక్కన కూర్చోబెట్టారు అబ్బాయిని. ఆడెక్కేటప్పుడు నాకు కాళ్ళు తగులుతున్నాయి, చేతులు. వాళ్ళు అంకుల్ కాళ్ళు తగులుతున్నాయి, అంకుల్కి. వాళ్ళు చిన్నపిల్లవాడు, వాళ్ళు అలానే తిరుగుతున్నాడు. ఈలోపు సమస్యలు వచ్చినాయి ట్రైన్లో. నాకు సమస్యలు కావాలని అడిగాడు. వాళ్ళ తాతయ్య సమస్యలు ఇప్పించాడు. ఒకటి తీసుకున్నాడు. ఇంకోటి అడగండి అన్నాడు. సాలేరు ఒకటి అంటే నీకు లేదుగా అన్నాడు. ఎవరికి? తాతకి లేదు. తాతకి లేదంటే తాత తీసుకున్నాడు. మరలా పక్కనే చెప్పాడు, ఆంటీకి లేదుగా అన్నాడు. ఇంకా వాడు మరి అందరికీ అడుగుతాడు అనుకున్నాడేమో. ఇంకా సాలయ్య అన్నాడు. ఎవరు? వాళ్ళ తాత. తర్వాత వాటర్ బాటిల్ వచ్చాడు. వాటర్ బాటిల్ వాటర్ అనుకుంటా. వాడు వాటర్ బాటిల్ కావాలన్నాడు. అరే వాటర్ ఉందిరా అంటే ఆ వాటర్ అంతా వాడు తాగేసి బాటిల్ పడేసి వాటర్ బాటిల్ కావాలన్నాడు. వాటర్ బాటిల్ కొన్నాడు. 2 అడుగుతాడేమని ఒకటే తీసి ఇచ్చాడు, పంపించాడు. తర్వాత మసాలా బొరుగులు ఏ వస్తాయి అవి అడుగుతుంది. అంటే చిన్నపిల్లోడు ఎలా ఉంటాడు అంటే వాడు చేసే అల్లరి ఎంతగా ఇంత కాదు. వాడిని చూసి కొంచెం ముచ్చటేసింది. బాగున్నాడు పిల్లోడు, మగ పిల్లాడు కదా, చాలా బాగున్నాడు. వాడు అల్లరి చేసి అన్ని చేసి పడుకున్నాడు. పడుకుంటే వాళ్ళేమో నాకు కాళ్ళు తగలకుండా ఇట్లా కూర్చున్న చోట కిందికి వేస్తే వాడు కాళ్ళు తీసుకొచ్చి నా మీద వేయటం మొదలుపెట్టాడు. నేను కూడా ఏమనుకోకుండా వాని కాళ్ళు నా మీద వేసుకొని నిద్రకూర్చాను. నాకు అనిపించింది మనం చిన్నపిల్లలు అయితే ఇట్నే ఉన్నామేమో అనిపించింది. ఈరోజు క్రైస్తవులు కూడా చిన్నపిల్లల్లాగా ఉంటున్నారు. కొంచెం విచారించదగ్గ విషయం కదా. పౌలు గారు ఏమంటారంటే, నేను చిన్నవాడైనప్పుడు చిన్నవాడి వల్లే ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. ఏమన్నాడమ్మా? చిన్నపిల్లల చేష్టలు మానాడా లేదా? పౌలు గారు చెప్పారా లేదా?
మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చిన్నపిల్లల చేష్టాలే చేస్తున్నాం. ఒకంత ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎవరిని నేను బలవంతం పెట్టను. వాక్యమే మనల్ని ప్రోత్సహించునుగాక. అమ్మ, మీకు అర్థమవుతుందా? పౌలు గారు ఆ మాట చెప్పాడు. నేను చిన్నవాడనై ఉంటిని, చిన్నవాని వలె ప్రవర్తించి తిని, ఇప్పుడు పెద్దవాడినయ్యాను, చిన్న పిల్లల చేష్టలు మానుకున్నాను అని చెప్పాడు. పెద్దవాడైనాక పెద్దవాని చేష్టలే చేయాలి, చిన్నపిల్లల చేష్టలు చేయకూడదు. ఇక్కడ యేసు ప్రభువుని గురించి బయలుపరుస్తూ ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటో చెప్పండి? ఎవరికి చెప్పాడు ఆ మాట? ఎవరికమ్మా? రాజ్యానికి, రాజ్యములో యాజకులకు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు. అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం మాట్లాడరంటే, మీరు మాట్లాడకపోతే మేము తీసేస్తాం. ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడంటే మనం ఏం చేయాలి అమ్మా? చూడాలి, అంతే కదా. ఎలాగ చూడాలి? మేఘారూఢుడై వస్తున్నాడు కదా, ఆయన ఎలా వస్తున్నాడో, ఆయన విధానం ఏంటో అని మనం చూడాలి, ఆయన ఎదుర్కోవాలి. అందుకే అన్నాడు, వచ్చేటప్పుడు ఏమో మొదటగా గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ఆదమ సింహంలాగా వస్తున్నాడు. మీరు యేసు ప్రభుని చిన్నపిల్లడిగా మాత్రం చూడవాకండి. ఇప్పుడు చదువుకున్నాం, ఆయనకు ఆది లేదు, అంతం లేదు, తండ్రి లేదు, తల్లి లేదు. ఆయన వచ్చిన కారణం ఏంటో తెలిసినా, నిన్ను నన్ను విడిపించడానికి శరీరం వేసుకున్నాడే తప్ప ఆయన వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ దేవుడు అనుకుంటే వీరి పాపాలన్నీ పోవాలంటే పోవా? ఎందుకు అది జరిగింది అంటే, మనము ప్రత్యక్షంగా ఆయనను చూడాలి. మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం కానీ పరోక్షంగా చూడటంలే. అందుకే ఆయన మేఘారూఢుడై వస్తుంటే ఎప్పుడు వస్తారులే అంటున్నారు. అందుకే మనం ఇప్పటికీ పశువుల పాకలో చూస్తాం, శిల వేస్తాం, సమాధి కాడికి పోయి లేపుతాం. దీన్ని ఏమంటారో తెలుసా? చిన్నపిల్లలు చేస్తానంటారు. ఇవి మానుకోవాలి, మనం ఇవి తగ్గించుకోవాలి. లేకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. చిన్నపిల్లోడైనా పొదుగుకులు సతాయిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏమా ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం? మన పిల్లల్నే మనకు సతాయిస్తే ఏం చేస్తాం? ఎందుకు? వాడు చిన్నపిల్లోడు కదా, వదిలేయచ్చుగా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదనుకొని చెప్తాడు. మన పిల్లల్ని మనం దండిస్తున్నాం, కానీ ఆయన మనల్ని ఇంకా దండించడంలే. ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమ గలవాడు. నువ్వు తెలుసుకుంటావని నీ కోసం నా కోసము ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తం అయితే ఆ మాటని నెక్స్ట్ వీక్లో మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ 6 వచనాలు.